అసలు ఈ ఎన్నికల్లో నేను గెలుస్తానో, నేనే గెలుస్తానో లేదో నాకు తెలియదు. నేను ఓడిపోతానో లేదో నాకు తెలియదు. గెలుస్తానో లేదో నాకు తెలియదు. ఒకే ఒక్క హోప్ ఇచ్చింది నాకు, రాజోలు హోప్ ఇచ్చింది పోయిన ఎన్నికలు. ఈరోజు కూటమి ప్రభుత్వం చూస్తున్న 151 శాసనసభ్యులు కానీ 21 పార్లమెంట్ సభ్యులు కానీ వీటికి మూలాధారం, వీటికి అంకురార్పణ రాజోల్లో పడింది 2019. ఒక చిన్న దీపం మిగతా దీపాలని ఎలా వెలిగిస్తుందో, ఒక కొవ్వొత్తిని వెలిగించి ఎలాగ మిగతా 5 కొవ్వొత్తులు మనం ఎలా వెలిగించాము, 5 దీపాలు మనం ఎలా వెలిగించాము ఒత్తుల్ని, అలాగా నాకు 2019లో మీరు వెలిగించినది చిన్నపాటి ఆశ, మినుకు మినుకు అంటే విజయం. వెళ్ళిపోయిన ఎమ్మెల్యే, వెళ్ళిపోయిన ప్రజలు వెళ్ళ, మా అన్నదమ్ములు వెళ్ళ, నా మాడపడుచులు వెళ్ళ, మా అక్క చెల్లెలు వెళ్ళ, మమ్మల్ని నిరంతరం చిరంజీవిగా ఉండని ఆశీర్వదించే పెద్దల వదల. మీరు ఇచ్చిన ఆ చిన్నపాటి ఆశ ఈ రోజున కూటమి ప్రభుత్వానికి ఎంత బలమైందంటే, అది నాకు బలమైంది, నేను కూటమికి బలమైంది. అది మీరిచ్చింది. అందుకు నాకు ప్రత్యేకించి బాధ్యత ఉంది. నాకు రాజోలకి ఇందాక మన సోదరుడు హరీష్ గారు చెప్పినట్టుగా, నేను గెలవటం పిఠాపురం నుంచి పోటీ చేశాను, గెలిచాను, కానీ రాజోలు నేను గుండెల్లో పెట్టుకుని నియోజకవర్గం. అందుకే పరమశివుడి ఆశీస్సులతోటి ఆలయాన్ని మొత్తం నేను అతి త్వరలో దానికి నిర్మాణానికి పూర్తి స్థాయిలో నా సహకారాన్ని దానికి అందిస్తాను.